ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్రమైన యుద్ధమే కొనసాగుతుందా? సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలను కూడా చేయడంతో ఇది మరింత ఉద్దేశపూర్వకంగా అనుకున్నారా, ప్రీ ప్లానుడ్గా చేసుకున్నారా? ప్రజాప్రతినిధులు అయి ఉండి ఈ విధంగా మాట్లాడవచ్చా? అది భారత రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యమే. కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తీసుకున్నా, అటు కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు తీసుకున్నా రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యమైతే కావు. ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకరంటే దాని తర్వాత ఇంకొకరు అంటారు. క్రిమినల్ డెఫినేషన్ కేసు వేసినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. యథా రాజా తదా ప్రజ అన్నారు.